నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉండారు? బావుండారా? నేనైతే చాలా బావుండాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ట్యూస్‌డే షూట్ చేశాను. ఇల్లు మొత్తం క్లీన్ చేశానండి. హౌస్ ఓపెనింగ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను క్లీన్ చేయడం. దగ్గర దగ్గర 2.5 నెలలైతుంది మేము ఇంట్లోకొచ్చి. ఇదే ఫస్ట్ టైం చేయడము. అంటే కొత్తిల్లు కదా! నాకు ఎక్కువ ఇది గలీజ్ అయిపోయినట్టు అని అనిపించలేదు. అందువల్ల 2.5 నెలలకు క్లీన్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇంతకు ముందు రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడైతే నెలకు ఒకసారి లేదా నెలకొకసారి చేస్తూ ఉన్నాను. కానీ సర్దిన ఒక 10 డేస్, 15 డేస్‌కే మళ్ళీ గలీజ్ అయిపోయినట్టు అటు అనిపించేది. కానీ ఇక్కడ నాకు ఈ ఇంట్లో నాకలా ఏం అనిపించలేదు. బహుశా ఇల్లు కొంచెం పెద్దదైన దాని వల్లో, లేదంటే కొత్తిల్లు అవ్వడం వల్లో నాకు అర్థం కాదు. నేనైతే కొత్తిల్లు అవ్వడం వల్లేమో అని అనుకుంటున్నాను. నేను పోను పోను మనకి ఈ గోడలు ఇవన్నీ మాసిపోతే కొంచెం ఎక్కువ గలీజ్ అనిపిస్తాయి కదా! దాని వల్లేమో అని అనుకున్నాను. అందుకే నాకు ఎక్కువ గలీజ్ అనిపించలేదు. 2.5 నెలలు పట్టింది. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ బట్టలు ఆరబెడుతున్నా కదా! ఇవి మండే ఈవినింగ్ వేశాను. ఇంకా బట్టలు ఆరేద్దామంటే గాలి, వాన వచ్చింది. సరేలే ఇంకా ఆరబెట్టినా కూడా ప్రయోజనం లేదు. మళ్ళీ వానలో తడిచిపోతాయని చెప్పేసి అలానే ఉంచేసాను. ఇంకా మంగళవారం పొద్దున్నే ఆరబెడదామని వెళ్లి చూశాను. న్యూస్ పేపర్ నానపెట్టి బాగా బట్టలేసి బాగా తిప్పితే ఎలా ఉంటాయో అలా బట్టలకి కొంచెం తెల్ల తెల్లగా అక్కడ అలా అంటుకుపోయింది పీసుగా. ఇదేంటిది ఇలా బట్టలున్నాయి అని చెప్పేసి 1, 2 తీసి పైన ఏమన్నా అలా ఉన్నాయేమో అని చెప్పేసి ఒకటి తర్వాత ఒకటి తీస్తూ ఉంటే మొత్తం బట్టలకు అలానే ఉంది. ఇదేంటిది ఇలా ఉంది అని చెప్పేసి ఎక్కడుంది పేపరు ఏదో మిస్ అయినట్టుంది అని అనుకున్నాను. మొత్తానికి ఏదో పేపరే బాగా నాని వాషింగ్ మిషన్ తిరగడం వల్ల అన్నిటికీ అంటుకుపోయింది. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకో రౌండ్ అయితే వేశాను ఇంకోసారి. మళ్ళీ ఇంకా 10 గంటలప్పుడు వెళ్లి చూస్తే మళ్ళీ అలానే ఉంది. అది అసలు పోలేదు. అందుకే నేను స్టార్టింగ్‌లో నా ఫేస్ అలా ఇదేమన్నా పోలేదా రెండోసారి వేసినా కూడా అనేసి అనుకుంటూ ఇంకా ఆరబెట్టేసాను. ఒకవేళ ఆరితే ఇలా దులిపేస్తే ఏమన్నా పోతుందేమో అనేసి అలానే ఆరబెట్టాను. తర్వాత దులిపినా కూడా కొన్ని బట్టలకైతే పోయింది. కొన్ని బట్టలకి కాటన్ బట్టలకైతే పోలేదు. వాటిని ఏం చేయాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంకా బ్లాక్ డ్రెస్‌లకి వాటికైతే ఇంకా బాగా ఎక్కువ కనిపిస్తుంది. బ్లాక్ కలర్ బట్టల పైన. ఇంకా అది ఎలా అయిందో, అది ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావడంలో చాలా గలీజ్‌గా అనిపిస్తున్నాయి బట్టలు. ఇంకెన్ని సార్లు వేసినా కూడా ఇంతేనా అని అనిపించింది. అస్సలు పోలేదు. ఒక్క రొంతు కూడా నాకు బెటర్ అనిపించలేదు. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా ట్యూస్‌డే బట్టలుంటే ఆ రోజు కొన్నే ఉన్నాయి. వాషింగ్ మిషన్‌లో వేసేసి ఇంకా వచ్చేస్తున్నాను. అప్పుడు టైం వచ్చేసి 9:40 అయింది. ఇంక మా హర్ష చూడండి కూర్చొని టీవీ చూస్తున్నాడు. నేను క్యారెట్, నేరేడు పళ్ళు తెచ్చుకున్నాను బ్రేక్‌ఫాస్ట్ కిందకి. ఇంకా అవే తిందామనేసి. వాడికి పప్పు, రైస్ పెట్టాను. నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా! జలుబు, దగ్గు, లైట్‌గా జ్వరం ఉంది. 2 రోజుల నుంచి స్కూలుకి వెళ్ళలేదని. అప్పుడే అండి. మండే, ట్యూస్‌డే వెళ్ళలేదు. వెన్స్‌డే పంపించేశాను. ఇక్కడ హర్ష అలుగున్నాడు. అందుకే తినలేదు వాడు. చీటికి మాటికి అలుగుతాడు. అసలు దేనికి అలుగుతాడో గూడా నాకే అర్థం అవ్వదు. ఏదన్నా ఒక చిన్న మాట కోపంగా అన్నా గాని అప్పుడే "నువ్వెందుకన్నావు ఆ మాట? నువ్వు నా కోపంతో అన్నావు" అని జెప్పేసి ఎంతో ఫీల్ అయిపోతాడు వీడు. అందుకని మంచిగా చెప్తున్నాను తిన్నానా అనేసి. వాడొచ్చేసి క్యారెట్ ఇవ్వు అంటున్నాడు. క్యారెట్, కుకుంబర్ బాగా ఇష్టం. తింటాడు. ఇంకా అప్పుడే 3 రోజుల నుంచి రసమన్నం పెట్టి పాపం నోరు సప్పబడిపోయింది. అందుకని ఆకుపప్పు చేసుంటే వాడి ఫేవరెట్. అదైతే కొంచెం తింటాడు కదా అని చెప్పి పెట్టాను. బాగా ఇష్టంగా తిన్నాడు. ఇంకా ముందుకి ఇలా పడిపోతూ ఉంటే వెనక్కి కూర్చోరా పడిపోతుంది ప్లేట్ అని చెప్తున్నాను. కింద కూర్చొని తిను అంటే కూర్చోడంట. కుర్చీలో కూర్చొని తినాలంట. ఇంకని చెప్పి నేను కూడా అక్కడ నేరేడు పళ్ళు క్యారెట్ వాడు తీసుకున్నాడు కదా! నేరేడు పళ్ళు తింటున్నాను. ఇవి కూడా ఇంట్లో ఉన్నవి కాదు నేరేడు పండ్లు. మండే మార్నింగ్ మా ఆయనకి బాక్స్‌లో పెట్టి పంపించాను. ఈవినింగ్ ఆకలైతే తింటాడు కదనేసి. ఆయనకి వర్క్ ఉండి తినలేదంట. రిటర్న్ ఎత్తుకొచ్చాను నైట్. ఇంకా అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా మరుసటి రోజుకి మళ్ళీ బాక్స్‌లో పెట్టి పంపిస్తే బాగుండవు కదా! అందుకని ఆయనకొచ్చేసి జామకాయ పెట్టి పంపించేసాను కట్ చేసి. ఇంకివి నేను బ్రేక్‌ఫాస్ట్ కిందకి తింటున్నాను. కొన్నే ఉన్నాయి. అవి కూడా ఎక్కువ లేవు. ఒక 10, 11 ఉన్నాయి. ఇంకా అవి తినేసి ఇంక వెళ్ళిపోయానంతే. ఇప్పుడు వైట్ రైస్ అయితే అవ్వాలనుకుంటున్నాను కదా! ఇప్పుడు కొంచెం ఫుడ్ దగ్గర కొంచెం గట్టిగానే ఉండాను. ఎక్కువ ఏ పడితే అయి తినడం లేదు. ఇంక తినిన వెంటనే స్టార్ట్ చేశాను. కిచెన్ రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను.
నేను స్టార్ట్ చేసే ముందు ఏమనుకున్నాను, ఇది ఎంతసేపులే ఏముంది అవి అంటే కడగాలని అనుకోలేదు పాత్రలు. ఎందుకంటే క్లీన్ గానే ఉన్నాయి. అందులో నేను డైలీ యూజ్ చేసేటివి అయ్యి. ఎక్కువ ఎక్స్ట్రా నేను కింద పెట్టలేదు. పైన పెట్టేసున్నాను. డైలీ యూజ్ చేసేటివి కదా ఏముందిలే ఊరికే అట్టా దులిపి పెట్టేయడమే. ఇంకా పైన కావాలంటే కబోర్డ్స్ ఆ ఆర్చ్ మొత్తం క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్ దగ్గర అలాగే టీవీ దగ్గరే కదా విండోస్ ఇవి టైల్స్ ఎంతసేపులే అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికన్నా టైం మించిపోయింది. కరెక్ట్ గా 10కి స్టార్ట్ చేశానండి నేను క్లీనింగ్ చేయడము. ఈవినింగ్ 4:30 అయింది తెలుసా. అబ్బా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత టైం తీసుకుంది. చేస్తూ ఉంటే వస్తూనే ఉంది. అస్సలు గ్యాప్ లేకుండా చేసిన. అన్నం తినేటప్పుడేమో కొంచెం ఒక 15 మినిట్స్ ఏమో గ్యాప్ తీసుకున్నాను, కానీ మళ్ళీ తినిన వెంటనే ట్రై చేశాను, కానీ అసలే అవ్వడం లేదు. అప్పటికి బెడ్రూమ్లు మళ్ళీ నైట్ చేశాను. బెడ్రూమ్ లో పెద్దగా ఏం లేవులేండి, ఒక 2 విండోస్. ఆ 2 విండోస్ మాత్రము తడిగుడ్డ పెట్టి తుడిచేశాను. ఇంకా పూజ ఏం లేదు బెడ్రూమ్స్ లో. ఆ హాలు కిచెన్ ఆ విండోస్ ఇవి మాత్రమే. నాకు ఇంత టైం పట్టింది నాకు అవి మార్చుకోవడానికి, క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా మీకు ఆల్మోస్ట్ నేను హోమ్ టూర్ చేయకుండానే మా ఇల్లు మొత్తం చూసేసుంటారు డైలీ నా వ్లాగ్ చూసేవాళ్ళు. అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను సెల్ఫ్లకి ఓల్డ్ మోడలే ఎంచుకున్నాను, గ్రానైట్ వేయించుకున్నాను. ఇప్పుడు డ్రావర్స్ పెట్టుకుంటున్నారు కదా, స్పూన్స్ బౌల్స్ పెట్టుకోను ఇవి అలాంటివి నేను తీసుకోలేదు. ఇంతకు ముందు ఒక రెంటల్ హౌస్ లో ఉన్నాం మేము, అలాంటి ఇంట్లోనే. వాటిలో కాక్రోచ్ పోతే వాటిని తీయడానికి క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది నాకైతే. ఎప్పుడన్నా కాక్రోచ్ పోయినప్పుడు వాటిని తరమాలన్నా నాకు కష్టంగా ఉండేది. అవి కాక్రోచ్ వెళ్ళి లోపల దాంకుంటూ ఉండేవి. అవి లోపల దాంకుంటే ఇంకా బౌల్స్ లో ఇవి పారాడుతూ ఉంటాయి కదా, నాకు అసలు నచ్చేది కాదు. నాకు ఇవి వద్దు అని అనుకున్నాను. ఇంక అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఒకవేళ ఇల్లు కట్టిన తర్వాత ఇలాంటివి వద్దు అనేసి. ఓల్డ్ మోడల్ కి అందుకని ఓల్డ్ మోడలే ఎంచుకున్నాను. గ్రానైట్ వేపించేసి జస్ట్ క్లోజింగ్ డోర్స్ పెట్టించుకున్నాను అంతే. ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పేసి. న్యూస్ పేపర్ కూడా వేయను. గ్రానైట్ బండ తడిగుడ్డ పెట్టి నీట్ గా తుడిచేసామంటే ఒక 2-3 నిమిషాల్లోనే ఆరిపోతుంది. ఆరిన తర్వాత మళ్ళీ ఆ బౌల్స్ అన్ని బౌలించుకోవడమే. నాకు చాలా బాగా నచ్చింది ఈ విధంగానే, నాకు ఆ డ్రావర్స్ కన్నా కూడాను. ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఒకవేళ చూడ్డానికి అంతగా రిచ్ గా హైజీనిక్ గా లేకపోయినా కూడా ఆ మనకి పని చేసుకోవడానికి వసతిగా చాలా బాగా అనిపించింది. ఇంకా తడిగుడ్డ పెట్టి తుడిచేసాను. ఇంకా ఆరిపోయిన తర్వాత ఈ బోకులన్నీ బోలుస్తున్నాను. ఒకప్పుడు నేను న్యూస్ పేపర్ వేసి ఈ బోకులన్నీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే న్యూస్ పేపర్ వేయడం లేదు. గ్రానైట్ బండే బాగుంది, అసలు మాయడం లేదు కూడా. నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో మొత్తం క్లీన్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు తీసినప్పుడు కూడా అస్సలు దుమ్ము అనేదే లేదు. అంత బాగా క్లీన్ గా ఉన్నాయి. ఇంకా న్యూస్ పేపర్లు కూడా దేనికి అని చెప్పేసి మళ్ళీ ఆ బండ నీట్ గా తుడిచి పెట్టుకుంటున్నాను. నేను డైలీ ఎక్కువ ఏ అయితే యూజ్ చేస్తానో పైనే పెట్టుకుంటున్నాను. మళ్ళీ కిందికి వంగి తీసుకొని అంత టైం ఉండదు. నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే హడావిడి మామూలుగా ఉండదు. ఏది పడితే అది తీసుకుంటాను, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాను, మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను. ఇదే నా పని తొందరగా కావాలి. వాళ్ళకి స్కూల్ వ్యాన్ వచ్చేలోపు మొత్తం కావాలి. అలా అనుకుని ఏ పడితే హడావిడిలో లాగేస్తూ ఉంటాను. ఏ పడితే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను. ఒక దగ్గర తీసుకుని ఇంకో దగ్గర పెట్టలేను, ఆ టైంకి వేరే దగ్గర పెట్టేస్తాను. ఆ విధంగా నేను పిల్లలకి లంచ్ బాక్స్ చేసుకుంటూ ఉంటాను హడావిడిగా. ఇంకా అక్కడ వచ్చేసి గిన్నెలు బౌలింగ్ చేశాను. ఇంక ఇక్కడ సింక్ దగ్గర అప్పుడు ఇది 10 సంవత్సరాలైంది. ఇది కొన్ని ఆనియన్స్ వేసుకునే బుట్ట ఉంటుంది కదా, నా పెళ్ళైన కొత్తలో బెంగళూరుకి వచ్చిన కొత్తలో తీసుకున్నాను. అది ఇప్పుడు పోయింది. అది మా మహేష్ చిన్నపిల్లలప్పుడే ఆడుకునేటప్పుడే పోయింది. అది హ్యాండిల్స్ అయిపోయినాయి. వాటిని ఎందుకులే అని చెప్పేసి వేస్ట్ కాకుండా అలానే పెట్టినాను. ఇప్పుడు అది బాగా యూజ్ అయింది. దాంట్లో నేను ఈ స్క్రబ్బర్స్ అలాగే లిక్విడ్స్ అక్కడ సింక్ దగ్గర క్లీనింగ్ చేసుకోవడానికి ఏమేం కావాలో అన్ని అక్కడే పెట్టుకున్నాను, ఇంకా డస్ట్బిన్ తో సహా. ఏమైనా కూరగాయలు కట్ చేసినవి తిన్నవి ఎక్కడ వెట్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను, ఇంకా డ్రై అయితే ఇంకా బయట ఒక డస్ట్బిన్ పెట్టేసుకుంటాను. అక్కడ పొడి చేత మొత్తం బయటే వేసేస్తాను. అవి మొత్తం క్లీన్ చేసి ఎక్కడ మేము ఎక్కడే పెట్టేసాను ఇంకా సింక్ కింద. ఇంక ఇక్కడ కార్నర్స్ లో ఇంకా 2 బకెట్లు పట్టాయి. ఆ 2 బకెట్లు తీసేసి అక్కడ కూడా నీట్ గా గ్రానైట్ చేశాను. అవి ఆరిన తర్వాత మళ్ళీ ఆ బకెట్లు పెడుతున్నాను. ఆ బకెట్లలో ఒక బకెట్ లో వచ్చేసి వాడనవి, ఇంకొక బకెట్ లో వచ్చేసి వాడినవి డబ్బాల్లో కాంగా మిగిలినవి ఇంకో దాంట్లో పెట్టుకున్నాను.
ఆ కార్నర్‌లో చాలా తక్కువ ప్లేస్ వచ్చింది. అసలు మనిషి పట్టడానికే సరిపోదు. ఇంకా సైడ్ కూర్చొని తీసుకోవాలి ఏదైనా కూడా. అది మేము మామూలుగా సిలిండర్‌లు పెట్టుకోవడానికి పెట్టించాము. కానీ అక్కడ సిలిండర్‌లు పెట్టించలేదు. గ్యాస్ పైపు వాల్‌లోంచి తీసి పెట్టాము. అందువల్ల ఇప్పుడు ఆడ సిలిండర్ పెట్టుకోకుండా రైస్ ప్యాకెట్లు 2 చూసారు కదా! బకెట్స్ అవి పెట్టుకున్నాము. వాడని సామాన్లవి. ఇంకా మేము 5 కేజీస్ అలా తెచ్చుకుంటాం రైసు. లేదంటే 10 కేజీస్ ప్యాకెట్ అలా తెచ్చుకుంటాము. అవే అయిపోవు. ఒక నెల, 2 నెలలు కూడా వస్తాయి. ఈ మధ్యన అయితే నేను తినడం లేదు కదా! అందువల్ల 2 నెలలొస్తున్నాయి. ఒకప్పుడు తింటూ ఉన్నప్పుడు నెల, ఒకటిన్నర నెల వచ్చేవి. ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఇంక నేను ఈ డబ్బాలు అన్నీ తీసేసి పోపు డబ్బాలుంటాయి కదా! అవన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాను. ఇంటి సామాను తెచ్చుకున్నప్పుడు డబ్బాలో వేసి పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా డబ్బాల్లో అయిపోయిన తర్వాత డబ్బాలు కడుక్కోవాలి కదా! అప్పుడుంటుంది సినిమా. నాకైతే సినిమానే కనపడింది ఆ రోజు. ఈయన చేస్తూ ఉంటే వస్తూనే ఉంది. అప్పటికి ఆ డబ్బాలయన్నీ ఏం కడగలేదు. ఎందుకంటే ఇంకోసారి కడుగుదాంలనేసి ఇంకా అయిపోయినవి వాటిల్లో మళ్ళీ పోసి పెట్టాను. ఇంకా వాటిలో కొన్ని కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత కడిగేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు పసుపు అయిపోయింది. ఆ బాక్స్‌ని అప్పుడే కడిగి ఆరిపోయిన తర్వాత అప్పుడే పెట్టేస్తాననమాట. అన్నీ ఒకేసారి వేసుకొని కడగను. అన్నీ వేసుకొని కడగాలంటే వేరే పేపర్‌లోకి మార్చుకొని ఆ డబ్బాలన్నీ కడగాల్సి ఉంటుంది. అలా నేను చేయలేను. నాకు ఆ డబ్బాలు కడగడం చాలా ఓపిక తక్కువ. ఎంత పనైనా చేసుకుంటాను గానీ కొన్ని కొన్ని పనులు నాకు ఓపిక తక్కువనమాట. అందుకని ఎప్పుడు అయిపోయింది అప్పుడే కడిగేస్తాను. అయిపోయిన డబ్బాలన్నీ కడుక్కుంటూ ఆ విధంగా స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా కిచెన్ పోపుల డబ్బాలు, ఈ పోపులు ఇయన్నీ అయిపోయినాయి. క్లీన్ చేసేసాను. ఇంకా బూజైతే తుడుస్తున్నాను. బూజు తుడుచుకునే కత్తి తీసుకురమ్మంటే మా ఆయనకి టైం కుదరడం లేదు. అందుకని నార్మల్‌గా పాతకాలం పద్ధతిలోనే పొరకతో ఎలా క్లీన్ చేస్తూ ఉన్నామో అలానే చేస్తున్నాను. మేమసలు ఫ్యానే వేసుకోము. కానీ ఫ్యాన్‌కి ఎంత బూజుంది నేను షాక్ అయ్యాను అయితే. అదే చూస్తున్నాను ఏంది ఇంతెలా వచ్చిందనేసి. ఆ ఫ్యాన్ రెక్కలు కూడా కొంచెం బ్లాక్ కలర్‌లో అయిపోయినాయి. అంటే ఎప్పుడైనా నేను ఇల్లు తుడుస్తాను కదా! తడిగుడ్డ పెట్టి, ఆ టైంలో మాత్రమే ఫ్యాన్ వేస్తాను. అస్సలు ఫ్యాన్ వేసుకోము. వీరికి బాగా కావాల్సినంత గాలి, చలి 2 ఉన్నాయి. కాబట్టి ఫ్యాన్ అస్సలే వాడము మేము. ఇంకా ఎందుకింత గలీజయిపోయిందో నాకు అర్థం కాలేదు. ఇంకా పరుపుతో మొత్తం ఫ్యాన్ క్లీన్ చేసేసాను. ఆ బూజంతా కొట్టేసానులెండి. ఇంకా ఆ గోడలకి అయి పెద్దగా ఏం బూజు లేదు. అక్కడక్కడ కార్నర్స్‌లో మాత్రం కొంచెం కొంచెం అప్పుడప్పుడే స్టార్ట్ అయితూ ఉంది బూజు కట్టడము. అందుకే నేను ఇంకా ఒకసారి క్లీన్ చేద్దాము అనిపించింది. చూసాను అక్కడక్కడ కార్నర్స్‌లో ఇంక ఇది ఎక్కువ కాకముందే క్లీన్ చేసేద్దామనేసి స్టార్ట్ చేశాను. ఇంకా మా హర్ష హెల్ప్ చేస్తున్నాడు చూడండి. మమ్మీ అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడ క్లీన్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు. ఇంట్లో ఉంటే అప్పటికి ఆ రోజుకి కొంచెం హుషారుగా ఉండాడు. అందుకే అటు ఇటు తిరుగుతూ, తింటా, నాతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు నాతో వాదిస్తాడు కూడా రచ్చకొస్తాడు నాతో. "ఇంకేమిరా జ్వరం, జలుబు తగ్గిపోయిందిలే రేపటి నుంచి స్కూలుకి పో" అంటే, "సరే మమ్మీ" అంటున్నాడు. ఒక్కోసారి ఎంత బాగా వినయంగా ఉంటాడో, నేను చెప్పిన మాట భలే ఇంటాడు అని అనిపించేలాగా ఉంటాడు. ఇంకక్కడ పొరకతో తోస్తూ ఉంటే పైన హౌస్ ఓపెనింగ్‌కి మాలలయ్యేస్తారు కదా! అక్కడ ఆ పూలు పైకెలా వెళ్ళాయో తెలీదు. అయన్నీ కింద పడుతున్నాయి క్లీన్ చేస్తూ ఉంటే. ఏమన్నా పిల్లలేసారో ఏమో తెలియలేదు. అలాగే ఒక బాల్ కూడా కింద పడింది. ఆ బాల్ కింద పడిన పాటని హర్ష బాగా హ్యాపీగా ఫీలయ్యి, "ఎలా నువ్వు ఫౌండ్ చేసావు మమ్మీ? నీకెలా తెలుసు అక్కడుంది?" అంటే, "నాకు తెలీదురా అలా క్లీన్ చేస్తూ ఉంటే కింద పడిపోయింది" అని చెప్పా. థ్యాంక్ యూ మమ్మీ అని వెళ్ళిపోయాడు. చూస్తూనే ఉన్నాడు చూడండి. నేనెలా క్లీన్ చేస్తున్నాను అనేసి. నేను ఏ పని చేసినా బాగా గమనిస్తాడు. ఆ పని చేస్తా అంటాడు. నేర్చుకునేస్తాడు కూడా. ఇదే కాదు ఈ మధ్యన ఇంటీరియర్ వర్క్ చేసేవాళ్ళు కూడా వచ్చారు కదా! వాళ్ళు ఏ పని చేస్తారో అక్కడే కూర్చొని చూస్తూ ఉండేవాడు. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇంకా పైన నేను ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు సేమ్ వాళ్ళెలా చేస్తారో ఉలి అది సుత్తి అయి పెట్టుకొని కొడుతూ ఉంటారు కదా! అవి సేమ్ అలానే చేస్తున్నాడు వీడు కూడా. వాళ్ళెలా చేసేవాళ్ళో వీడు అలానే చేశాడు. నాకైతే నవ్వొచ్చింది. వాడిని చూస్తూ నవ్వుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకున్నాను నేను. హర్ష ఏదైనా చూసిన వెంటనే నేర్చేసుకుంటాడు. మంచి తెలివి. దేవుడి దయ వల్ల ఇదే తెలివి పెద్దయినంక కూడా ఉండాలి. అంత బాగా తెలివిగా ప్రవర్తిస్తాడు. ఏది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ వాడికే తెలుసన్నట్టు చేస్తాడు. కరెక్ట్‌గా చేస్తాడు కూడా. ఇంకంతా బూజు కిచెన్ రూమ్‌లో కూడా క్లీన్ చేసేసాను. కిచెన్ రూమ్‌లో ఏం లేదులెండి బూజ. ఊరికే ఇంకా ఏదో తుడవాలి కదా అన్నట్టు తుడిచాను.
ఇక్కడ హాల్ రూమ్ లో కార్నర్స్ లో మాత్రమే ఉంది పూజ. అదంతా కొట్టేశాను. అదంతా కొట్టేసిన తర్వాత ఒకసారి మొత్తం కసువు తోసుకొని వచ్చేసాను. అది అప్పుడు తొయకన్నా ఉంటే అది గాలికి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పోతుంది. మళ్ళీ నేను బూజు కొట్టు కూడా లాభం లేదు. అందుకే బూజు కొట్టిన వెంటనే ఎప్పుడైనా సరే ముందు అదంతా క్లీన్ చేస్తాను. అలా క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్విచ్ బోర్డ్స్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎన్ని స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఏమంత గలీజ్ అవ్వలేదు, కానీ కిచెన్ రూమ్ లో మాత్రం అయ్యాయి. కిచెన్ రూమ్ లో నాకు అసలు కనిపించలేదు ఆ చిమ్నీ అయితే. నాకైతే చాలా బాధేసింది. పైన చూడటానికి బానే ఉంది, కానీ దాన్ని కుర్చీ వేసుకొని పైకెక్కి చూస్తే అప్పుడు నేను నాకు గ్యాస్ లేదని చెప్పి ఇండక్షన్ స్టవ్ పనిచేసాను కదా, అప్పుడు పడిన నూనె మరకలన్నీ అవి పైన ఉన్నాయి. అది చాలా జిడ్డు జిడ్డుగా అయిపోయింది. నాకు దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైంది. అంత క్లీన్ కూడా అవ్వలేదు ఎంత క్లీన్ చేసినా. నాకు చాలా బాధేసింది. నాకు ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటే అది క్లీన్ గా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. ఎక్కువ రోజులు కూడా లైఫ్ వస్తుంది అలా చేయడం వల్ల. నేను ఎలా దీన్ని మిస్ అయ్యాను, ఈ యూట్యూబ్ ఛానల్స్ లో పట్టించుకోలేదా, ఏమి అంత గమనించలేదా అనుకున్నాను. నేను దాన్ని క్లీన్ చేస్తూ అదే ఆలోచిస్తున్నాను. ఒక్కసారి పైకెక్కి చూసుంటే నాకు అర్థమై ఉండేది. అందులో నేను వాడేది సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ చాలా జిడ్డు, మీరు గమనించారో లేదో. కిచెన్ రూమ్ లో వాల్స్ కి అలాగే కడాయిలకి అంటుకుపోయిన రబ్బర్ లాగా ఉంటుంది, మీరు గమనించారో లేదో. అదే వేరుశనక్కాయ నూనె కొండు పల్లి ఆయిల్కి, మీరు పల్లి నూనె అంటారు కదా, పల్లి ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, అదైతే అసలు జిడ్డు ఉండదు. అందుకే నేను మా ఆయనకి చెప్పాను ఆ చిమ్నీ క్లీన్ చేసేటప్పుడు, మరి ఇది ఇంత జిడ్డు ఉంది అని చెప్పేసి. ఇంకా నాకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకురావద్దు, ఈ వేరుశనక్కాయ పప్పుల నూనె తీసుకోరా అని చెప్పాను. ఆ పడిన ఆయిల్ మరకలు కూడా ఎల్లో కలర్ ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్ మరకలు అయితే అది పోనే పోదు, భలే జిడ్డు. ఇన్ని రోజులు అదే వాడినాము, ఇంక మీదట పల్లి ఆయిలే తెచ్చుకుంటాము. ఇంకా చిమ్నీ క్లీన్ చేశాను. ఇంక తర్వాత ఇక్కడ వాటర్ ఫిల్టర్ దగ్గరికి వచ్చాను. ఈ మధ్యన మా ఆయన అన్నాడు, కొత్తది తెచ్చిన దగ్గర నుంచి దాని పైన ఉన్న కవర్ కూడా తీయలేదు, అది తీసేద్దాము తర్వాత దానికి అంటుకుపోతుందేమో అని మా ఆయన అన్నాడు. ఈ మధ్యన రీసెంట్ గానే ఒక వన్ వీక్ బ్యాక్ అన్నాడు. ఉన్నీలే బాగా మాసిపోతుంది, తర్వాత తీసేద్దాం లే, మన కవర్ గలీజ్ అనిపించిన తర్వాత తీసేద్దాం అని చెప్పాను. కానీ నేను అక్కడ ఆ బండపైకి ఎక్కి చూస్తే పైన కొంచెం దుమ్మునిట్టు అనిపించింది. సరేలే ఇంక కవర్ వద్దులే, ఇంక తీసేద్దాం అని చెప్పేసి కవర్ తీస్తుంటే రాలేదు. అది వాటర్ ఫిల్టర్ కి బాగా గట్టిగా అంటుకుపోయింది, బాగా స్టిక్కీగా. ఇదేంటి ఇది కవర్ రాలేదని చెప్పేసి అది చిన్నగా తీసుకుంటూ కూర్చుంటే ఒక ½ అవర్ పట్టిందండి నాకు దానికి కవర్ తీయడానికి. ఎలాగో ఇప్పుడైనా చూసాను, మళ్ళీ ఏంటి దానికి అంటుకుపోయిందేమో, వచ్చింది కాదేమో అనుకున్నాను. ఇంకా కవర్ మొత్తం తీసేసి దానికి ఉన్న వైర్స్ అన్ని క్లీన్ చేశాను. తర్వాత వెనకాల విండోస్, ముందు ఆ సైడ్ ఈ సైడ్ హాల్లో ఉన్న విండోస్ మొత్తం క్లీన్ చేశాను. నాకు ఇదంతా క్లీన్ చేసేసరికి 2 అయింది. 2 గంటలకు అన్నం పెట్టుకొని తిన్నాను. అన్నం తిన్న తర్వాత బయట మెయిన్ డోర్ అయితే క్లీన్ చేశాను. ఆ మెయిన్ డోర్ కి మేము 2.5 లక్షలు ఖర్చు పెట్టామండి. ఎందుకంటే మెయిన్ డోర్ చూడటానికి బాగుండాలి కదా అనేసి అమౌంట్ ఎక్కువ పెట్టేశాము. కానీ ఇప్పుడు బాధపడుతున్నాం, అంటే ఎందుకు ఇంత రేట్లో పెట్టేశామనేసి. అది ఎందుకంటే వర్షం పడుతుంది, ఆ సైడ్ ఈ సైడ్ ఇల్లు లేవు కదా, డైరెక్ట్ గా డోర్ పైన పడుతుంది. ఈడ పడే వర్షాలకి ఎంత ఫోర్స్ గా పడుతుంది. డోర్ తీసామంటే ఇంట్లో హాల్ రూమ్ లో కూడా పడేటట్టుంది, అంత ఫోర్స్ గా అయితే వస్తుంది వాన. డైరెక్ట్ గా డోర్ మీద పడటంతో ఆ డోర్ టేక్దైనా కూడా అది పోతుంది. అది దానిపైన పాలిష్ మొత్తం పోయి వైట్ కలర్ లాగా వస్తుంది, చాలా బాధ వేస్తుంది. ఫైనలీ మా హౌస్ ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఎలా క్లీన్ చేశాను, బాగా చేశానా? ఇంక క్లీన్ చేసిన తర్వాత 4 రోజులు బట్టలు ఉంటే అవి మడత పెట్టాను. మా ఆయన షర్ట్స్ ప్యాంట్స్ మొత్తం ఐరన్ చేసి పెట్టాను. అక్కడ కార్నర్ లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ చేసేసరికి నైట్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో మహేష్ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వరకు స్నాక్స్, మళ్ళీ నైట్ ఇద్దరికి ఫుడ్ పెట్టేసి వాళ్ళ లంచ్ బాక్సులు బోకులు అన్ని కడిగేసాను చేసినవి. మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి పన్నీర్ ఫ్రై చేయించాను, అవి కడిగేసి పడుకున్నాను. వ్లాగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.